ఇవ్వడానికి వచ్చామండి. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కాబట్టి మాకు ఇలా అన్యాయం జరిగింది. మా భూముల్ని, మా ఇళ్ళని కూల్చేసి మా భూములు లాక్కున్నారని చెప్పి జస్ట్ ఇప్పుడు అది కూడా ఫైల్ చేశాము. చూడాలి మరి పోలీసులు ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారనేది చూడాలి. మాకు నిన్న విధ్వంసం జరిగి ఇళ్ళన్నీ కూల్చేశారండి. మా భూములన్నీ లాక్కున్నారు. మాకంతా అడ్డం వచ్చినంత ఫర్నిచర్ అంతా నాశనం చేశారు. లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ అనే వాళ్ళు ఇదంతా కూడాను వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి మేము వచ్చామండి. మొత్తం కూల్చేసారు. నష్టం జరగకపోవడం ఏంటండి, ఇళ్ళన్నీ కూల్చేశారు, సామాన్లన్నీ పగిలిపోయి ఉన్నాయి, అంత మట్టే మిగిలింది, ఇంకా అక్కడ ఏం లేదండి. మేము ఎలా బతకాలో కూడా మాకు అర్థం కావట్లేదు. అసలు ఆపడం ఏంటండి, పోలీసుల్ని కాళ్ళ ఎలా పడ్డాము, అక్కడ లాయర్ని కాళ్ళు పట్టుకున్నాము. ఏంటండి చట్టం న్యాయం అన్ని కళ్ళు మూసుకుపోయినాయా? దగ్గరుండి అసలు నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు, సామాన్యుల మీద ఇంత దారుణం జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిందండి, మాకు స్టే వచ్చింది, అయినా కూడా చూపించామండి. వాళ్ళకి స్టే వచ్చిందన్నా సరేనో వినిపించుకోలేదు. సుప్రీంకోర్టు అన్నా కూడా రెస్పెక్ట్ లేకపోతే ఎలాగండి? ఒక లాయర్గా చదువుకొని సుప్రీంకోర్టు మీద రెస్పెక్ట్ ఇవ్వకుండా అలా కూల్చేస్తే సామాన్య జనం ఎక్కడికి వెళ్ళాలండి? ఇక రక్షణార్థం ఎవరిని ఆశ్రయించాలి చెప్పండి? అందుకనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఇంకా పోలీసులు ఎంత మాత్రం వాళ్ళు యాక్షన్ తీసుకుంటారనేది ఇప్పుడు చూడాలి. పక్కాగా రిజిస్ట్రేషన్లు అన్నీ చేయించామండి. మా దగ్గర 2000 నుంచి కూడాను ప్రతి ఒక్కళ్ళు రిజిస్టర్ కాగితాలు ఉన్నాయి, డాక్యుమెంట్లు అన్ని, బ్యాంక్ లోన్లు ఉన్నాయి, కరెంటు పనులు ఉన్నాయి, ఇంటి పనులు ఉన్నాయి, అన్ని పకడ్బందీగా మా దగ్గర ప్రూఫ్స్ గట్టిగా ఉన్నాయి. లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళది అనేది ఒక ఫేక్, ఒక దొంగ సొసైటీని క్రియేట్ చేశారు, దొంగ డాక్యుమెంట్లను క్రియేట్ చేశారు. ఇది ఒకవేళ వాళ్ళదే అయితే డాక్యుమెంట్లు చూపించమనండి, మేము ఒప్పుకుంటాము. వాళ్ళది ఇది తప్పు అని మాకు ఏంటంటే మాకు ఒక్కటేనండి కావాల్సింది. లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఒక ఫేక్ సొసైటీ, నకిలీ డాక్యుమెంట్లను క్రియేట్ చేశారు, వాళ్ళని బయటికి తీయాలి. ఇదంతా విధ్వంసం చేసిందంతా కూడా వాళ్లే చేసింది, మాకు దగ్గరుండి చేయించారు. సో దీని వెనకాల ఎవరి హస్తం అనేది కమిటీ వెయ్యాలి, ప్రభుత్వం దిగి రావాలి. పేదలకు అన్యాయం జరిగింది, దయచేసి మాకు న్యాయం చేయండి అని 42 ప్లాట్ల బాధితులు మేము కోరుకుంటున్నాం.